ప్రపంచమంతా ఎదురు చూసింది. పుతిన్ ట్రంప్ భేటీలో ఏం జరగబోతోంది, ఏం చర్చించుకోబోతున్నారు, ఫైనల్ అవుట్కమ్ ఏం రాబోతోంది, ఆ వచ్చేటువంటి ఫలితం మీద కొన్ని దేశాల యొక్క కీలకమైనటువంటి వ్యాపార సంబంధాలు, ఆ దేశాలతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఆధారపడి ఉన్నాయి. ఒక దేశం యుద్ధం ఆధారపడి ఉంది. ఇలా అనేక అంశాలు ఆధారపడి ఉన్న నేపథ్యంలో అసలు ట్రంప్ ఏం చేయబోతున్నారు ఈ భేటీలో అనేది అందరూ ఎదురు చూశారు. కానీ చివరికి జరిగిందేంటి? నేను కన్నెర్ర చూస్తే రష్యా ఉలిక్కి పడుతుంది, నేను గట్టిగా ఉరిమి చూశానంటే రష్యా భయపడుతుంది, ప్రపంచ దేశాలని నేను భయపెట్టగలను, రష్యా సంగతి నేను తేల్చేస్తాను అంటూ టైం లిమిట్స్ పెడుతూ వచ్చినటువంటి ట్రంప్ చివరికి ఏం సాధించగలిగారు? చివరికి ఏం చేశారు అంటే పుతిన్ పెట్టినటువంటి ఆంక్షలకు అవుననలేక కాదనలేక ఏమీ చేయలేక సైలెంట్గా వెళ్ళిపోయారు. నీళ్లు నమిలారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పటికైతే ఈ జరిగినటువంటి చర్చల వల్ల ఏ ఫలితము లేదు, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఏం క్లారిటీ రాలేదు. అటు ఉక్రెయిన్ చాలా ఆతృతగా ఎదురు చూస్తోంది, ఇటు భారత్ సైతం చాలా ఉత్కంఠగా ఎదురు చూసింది, నాటో చాలా ఉద్వేగంతో చూసింది ఏం జరగబోతోంది అంటూ. ఇలా అన్ని దేశాలకు చాలా కీలకమైనటువంటి చర్చలు కదా. చివరికి ఏం చేశారు? నా సంగతి ఏంటో చూపిస్తా, వాళ్ళ సంగతి తేల్చేస్తా, రష్యా సంగతి నేను 50 రోజుల్లో చూసేస్తా, 10 రోజుల్లో చూసేస్తా, నా మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తారు అని చెప్పినటువంటి ట్రంప్ చివరికి చర్చలకు కూర్చొని ఏం సాధించారు? ఇన్ని రోజులు మైకుల ముందు ప్రెస్ మీట్లలో బెదిరించిన ట్రంప్ ఇప్పుడు ఏం చేశాడు? పుతిన్ని చివరికి ఏం చెప్పగలిగాడు? పుతిన్ ఏదైనా ఒప్పుకున్నారా? ఉక్రెయిన్కి ఏదైనా సాధించి పెట్టగలిగాడా ట్రంప్? ప్రపంచ దేశాలను యుద్ధాన్ని నేనే ఆపుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్ నేను వస్తే 24 గంటల్లో యుద్ధం ఆపుతానని చెప్పేసి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా జోక్ అని చెప్పిన ట్రంప్ ఇన్ని రోజులు బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేసి చివరికి ఏం సాధించారు? ఏమీ సాధించలేదు. చేతులు ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయారు. సో 6 డిమాండ్లను ఒకవేళ గనక తాము యుద్ధం ఆపాలంటే 6 డిమాండ్లను పుతిన్ ట్రంప్ ముందు ఉంచారు. ఈ 6 డిమాండ్లకు ఓకే అయితేనే ఈ యుద్ధాన్ని నేను ఆపుతాను అంటున్నారు. ఈ 6 డిమాండ్ల విషయంలో ఉక్రెయిన్ సైతం ఒప్పుకునే పరిస్థితి లేదు. 6 డిమాండ్లు ఏంటి, అక్కడ సమస్య ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా చర్చిద్దాం. కానీ దానికంటే ముందు ఇరు దేశాలకి చెందినటువంటి 2 అధ్యక్షులు, కీలక నాయకులు భేటీ అయితే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే అక్కడ చోటు చేసుకునేటువంటి ప్రతి చిన్న ఈవెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశారు తమ బలాన్ని ప్రదర్శించడానికి. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ సైనిక స్థావరానికి వాళ్ళు ఎప్పుడైతే చేరుకున్నారో ఇద్దరూ చేరుకొని ఆ స్టేజ్ మీదకి వెళ్ళే సమయంలో ఆ స్టేజ్ పై నుంచి B-2 బాంబర్లు, ఫైటర్ జెట్లు దూసుకుపోయాయి. అలాగే ట్రంప్ పుతిన్ ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ట్రంప్ చాలా ఫేమస్ బీస్ట్, మనకు తెలిసిన విషయం, ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ కలిగినటువంటి కారు బీస్ట్లో ఇద్దరు కలిసి ప్రయాణించారు. ఇది కూడా చాలా కీలక పరిణామం. పుతిన్ ఎక్కడికి వెళ్ళినా తన సొంత కారులో తీసుకెళ్తూ ఉంటారు, కానీ ట్రంప్ కారులో వెళ్ళడం అనేది మరి ఎలాంటి నిర్ణయం ఎవరికి తెలియదు, అంటే ఎవరు తీసుకున్న నిర్ణయం అనేది. మర్యాదపూర్వకంగా వెళ్ళుండొచ్చు. కారులో వెళ్ళేటప్పుడు కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడు, పుతిన్ సరదాగా నవ్వుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే దారిలో వెళ్ళేటప్పుడు 2 వైపులా ఫైటర్ జెట్స్ను మోహరించి ఉంచాడు ట్రంప్. అంటే తమ సైనిక శక్తి, తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని ఎగ్జిబిట్ చేయాలనుకున్నాడు, బిల్డప్ ఇద్దామని చెప్పి ప్రయత్నించాడు. ఒక రకంగా చెప్పాలంటే మా దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూడు అని పుతిన్కి చూపించాలని చెప్పి అనుకున్నాడు. పుతిన్ దగ్గర తక్కువ ఉంటే కదా ట్రంప్ దగ్గర ఉన్నవి చూసి ఆశ్చర్యపోవడానికి. సో ఇలాంటి ప్రయత్నాలు చేశాడు. అదొక అంశం. అయితే ఇద్దరు కలిసి బీస్ట్లో ప్రయాణించారు. ఇది కూడా చాలా కీలక పరిణామం. అసలు పుతిన్ బీస్ట్లోకి ఎలా ఎక్కారు, ఎలా ప్రయాణించారు, మరి ముందు అనుకున్నదా లేదంటే అప్పటికప్పుడు ట్రంప్ కోరిక మేరకు పుతిన్ అలా ప్రయాణించారా అనేది తెలియకపోయినప్పటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం అనే చెప్పాలి. అన్నిటికి మించి నేను బెదిరిస్తాను, భయపెడతాను అని చెప్పిన ట్రంప్ అక్కడికి చాలా నవ్వుతూ ఆప్యాయంగా వెళ్ళి పుతిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. పుతిన్ కూడా చాలా నవ్వుతూనే
ఆయన్ను రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు. చాలా సరదాగా ఉన్నారు ఇద్దరు, ఎప్పటి నుంచో ఆప్తమిత్రుల్లాగా. అయితే చర్చల సందర్భంగా పుతిన్ క్లియర్గా ఒక్కటే మాట చెప్పారు, నువ్వు చెప్పావు కాబట్టి నేను యుద్ధాన్ని ఆపను, నేను ఎవరికి భయపడను, నేను యుద్ధాన్ని ఆపాలంటే నా దగ్గర 6 కండిషన్లు ఉన్నాయి. ఉక్రెయిన్తో మాట్లాడి నీకు చేత అయితే 6 కండిషన్లకు ఓకే చేయించు, నేను అప్పుడు యుద్ధాన్ని ఆపేస్తాను అని ట్రంప్కి పుతిన్ 6 కండిషన్లు పెట్టాడు. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఉక్రెయిన్ నాటోతో పాటు ఏ సైనిక కూటమిలో కూడా చేరకూడదు అనేది మొదటి కండిషన్గా కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, అసలు పెద్ద సమస్య అక్కడే వచ్చింది. ఉక్రెయిన్ ఎప్పుడైతే నాటోతో చేరడానికి చర్చలు జరుపుతుందో, నాటోతో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించిందో, పుతిన్కి అది ఇష్టం లేదు. ఎందుకంటే తమ భూభాగంలో భాగమై ఉండి ఇప్పుడు వెళ్ళి నాటోతో జాయిన్ అయితే రేపు తమకి సమస్యగా మారుతుంది. నాటోకు సంబంధించినటువంటి దేశాలు కానీ అమెరికా దేశాలకు కానీ అక్కడ సైనిక స్థావరాలు ఏర్పరచుకోవడానికి, అక్కడ వాళ్ళ ఆయుధ సంపత్తిని మోహరించుకోవడానికి ఈజీ అవుతుంది. సో అది వాళ్ళకి ప్రాబ్లంగా భావించారు. ఖచ్చితంగా పుతిన్ దీనికి మొదట్లో ఒప్పుకోలేదు. అసలు అది కూడా ఒక పెద్ద సమస్య యుద్ధానికి దారి తీయడానికి. సో అలా నాటోలో జాయిన్ అవ్వడానికి కుదరదు, ఏ రకమైనటువంటి సైనిక కూటమిలో ఉండడానికి కుదరదు అని చెప్పాడు. అలాగే దీనికి సంబంధించి రాతపూర్వకంగా నాకు ఒక అగ్రిమెంట్ ఇస్తే కానీ నేను ఒప్పుకోను అంటున్నారు. అంటే ఫ్యూచర్లో కూడా అలాంటి ఆలోచన చేయకూడదు, అదొకటి. రెండోది, ఉక్రెయిన్ తన సైన్యాన్ని భారీగా తగ్గించాలి, సైన్యాన్ని భారీగా పెంచుకోవడం కానీ భారీగా ఆయుధాలను వేరే దేశాల నుంచి కొనడం కానీ చేయకూడదు. ఒకవేళ ఏ దేశం నుంచి అయినా సరే ఆయుధాలు కొనాలంటే తమ పర్మిషన్ ఉండాలి, రష్యా పర్మిషన్ తీసుకుంటేనే ఉక్రెయిన్ కొనగలగాలి. అలా అయితేనే ఓకే చెప్తున్నారు, లేదా కుదరదు. అలాగే సైనిక శక్తిని పెంచుకునే అవకాశం కూడా లేదు అంటూ మరొక కండిషన్ పెట్టారు. అలాగే కొన్ని భూభాగాలను ఉక్రెయిన్ అప్పగించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించింది. ముఖ్యంగా చూస్తే డొనెట్స్ కానీ, లుహాన్స్క్, అలాగే ఖేర్సన్, జఫోర్జియాను ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించిన విషయం మనకు తెలిసిందే. యుద్ధం సందర్భంగా చాలా భూభాగాలను ఆక్రమించింది. సో వాటన్నింటినీ పూర్తిగా వదిలేయాలి. అలాగే కొన్ని భూభాగాలను ఏవైతే కీలకమైనటువంటి భూభాగాలుగా ఉన్నాయో వాటిని రష్యాకి ఇచ్చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలి పుతిన్. ఉక్రెయిన్ గుర్తించాలని పుతిన్ ఈ కండిషన్ పెట్టారు. అంటే క్రిమియాను పూర్తిగా తమకు అప్పగించాలి, రష్యాలో అంతర్భాగంగా క్రిమియాను అంటే చాలా కీలకమైనటువంటి భాగం. సో ఇదొక కండిషన్గా కనిపిస్తుంది. అలాగే ఉక్రెయిన్లో రష్యన్ మాట్లాడే వారికి సెక్యూరిటీ ఇవ్వాలి, ఇది చాలా కీలకమైన అంశం. ఉక్రెయిన్లో రష్యా భాషను కూడా ఇంప్లిమెంట్ చేయాలి, రష్యా మాట్లాడే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి అనేది కీలకమైన అంశంగా మారింది. భాష విషయంలో కూడా ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో చాలా సందర్భాల్లో గొడవలు జరిగాయి. రష్యా భాష ఉక్రెయిన్లో మేము ఇంప్లిమెంట్ చేయమంటూ ఉక్రెయిన్ చెప్పడం, ఈ నేపథ్యంలో రష్యా ఈ విషయంలో చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. సో ఈ విషయంలో కూడా ఒక కండిషన్ పెట్టారు. అలాగే రష్యాపై విధించినటువంటి అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయాలి, రష్యాపై అమెరికా విధించినటువంటి అంతర్జాతీయ ఆంక్షలు కానీ టారిఫ్స్ కానీ ఎత్తివేయాలి అంటూ ఒక ఆంక్ష పెట్టినట్లుగా తెలుస్తోంది. అంటే ఇంకా మమ్మల్ని మా పని మేము చేసుకుంటాం, మా జోలికి మీరు రావద్దు, మా బిజినెస్లు మేము చేసుకుంటాం, మా సైనిక సంపత్తిని మేము కూర్చుకుంటాం, మాతో మీకు అనవసరం, మా పని మాదే, మీ పని మీదే అంటూ ఒక కీలకమైనటువంటి ఆంక్ష పెట్టారు. అయితే ఈ 6 ఆంక్షలే కాకుండా ఒక కీలకమైన అంశాన్ని చర్చించినట్లుగా తెలుస్తోంది. అదేంటి అంటే ఇండియాతో పాటు రష్యాతో ఆయిల్ కొంటున్నటువంటి దేశాల దగ్గర టారిఫ్స్ తగ్గించాలి అనేది. అంటే ఇది ఒక ఆంక్షగా కాకపోయినా ఒక ఆబ్లిగేషన్గా ఆయన పెట్టినట్లుగా తెలుస్తోంది. భారతదేశంతో పాటు రష్యా దగ్గర ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద టారిఫ్స్ పెంచుతానంటూ ట్రంప్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. సో వాటన్నిటిని కూడా తగ్గించాలి అనేది పుతిన్ పెట్టినటువంటి మరొక కీలకమైనటువంటి రూల్గా తెలుస్తోంది. అంటే ఈ 6 ఆంక్షలు అనేది అఫీషియల్గా ఉంటే మరొక ఆబ్లిగేషన్ను పుతిన్ ట్రంప్ దగ్గర ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో భారతదేశం మీద ఆంక్షలను తీసివేయాలి, భారతదేశం మీద ఈ టారిఫ్స్ని భారాన్ని తగ్గించాలి అనేది. అంటే అమెరికా ప్రయత్నించింది, చైనా మీద టారిఫ్స్ వేయడానికి ప్రయత్నించింది. అతిపెద్ద దేశం రష్యా దగ్గర నిజంగా ఆయిల్ కొంటున్నటువంటి దేశాల్లో
చైనా అనేది అతిపెద్ద దేశం అయితే రెండో పెద్ద దేశం భారతదేశం. కానీ చైనా మీద ఆంక్షలు విధించలేదు ట్రంప్. చైనా మీద ఆంక్షలు విధిస్తానని చెప్పాడు, కానీ అవి హోల్డ్లో పెట్టాడు. ఎందుకు? చైనా ఎలాగో వినదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే యుద్ధానికి సిద్ధం, మేము రా చూసుకుందామని చెప్పి మాట్లాడుతుంది చైనా. అందుకని ఏమీ చేయలేక చైనాని నోరు మూసుకొని ఆంక్షలు తగ్గించేశాడు, అక్కడ ఆపేశాడు. కానీ భారతదేశం తిరిగి వెంటనే గట్టిగా మాట్లాడట్లేదు కదా, చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది కదా, సౌమ్యంగా ఉంటుంది కదా, ఏం చేసినా ఏం కాదు కదా అని ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు పెట్టేశాడు. సో ఇప్పుడు ఈ ఆంక్షలను ఎత్తివేయాలనేది పుతిన్ పెట్టినటువంటి ఒక ఆబ్లిగేషన్గా తెలుస్తోంది. సో ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. ఒకసారి అసలు ఈ మీటింగ్ తర్వాత ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ట్రంప్ కానీ పుతిన్ కానీ ఒకసారి వాళ్ళు మాట్లాడింది విన్నాం. ఆ తర్వాత అసలు ఇప్పుడు ట్రంప్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న మొన్నటి దాకా ప్రపంచ దేశాలను నేనే నడిపిస్తున్నాను, ప్రపంచంలో యుద్ధాలన్నింటినీ నేను ఆపేస్తున్నాను, రష్యా సంగతి తేల్చేస్తాను, ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపకపోతే నేనేంటో చూపిస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అది ఒక సామెత ఉంటుంది, అడకత్తెరలో పోక చెక్క అని. అలా అయిపోయింది. ఇప్పుడు ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లు అయిపోయింది పరిస్థితి. పుతిన్ పెట్టినటువంటి ఆంక్షలకు ఒప్పుకుంటేనేమో ఉక్రెయిన్ ఊరుకోదు, ఉక్రెయిన్ ఎలాగో అలాగని ఒప్పించడానికి కుదరకపోతేనేమో రష్యా తన యుద్ధాన్ని ఆపదు. సో మొత్తం మీద ఇప్పుడు ట్రంప్కి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది నిజం చెప్పాలంటే. దాంతో పాటుగా ఇన్ని రోజులు కోతలు కోసినటువంటి ట్రంప్ ఇప్పుడు వ్యవహరించినటువంటి తీరుతో నవ్వుకుంటున్నారు. మరోవైపు ఇప్పుడు హిలరీ క్లింటన్ చేసినటువంటి కామెంట్ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ కనుక ట్రంప్ నిజంగా రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాన్ని ఆపితే నేనే ఈ నోబెల్ శాంతి బహుమతికి రిఫర్ చేస్తాను అంటూ మాట్లాడారు. నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపిస్తూ సపోర్ట్ ఇవ్వనందుకు భారత్ మీద కక్ష కట్టడం, చాలా దేశాలు చిన్న చిన్న దేశాలతో, పాకిస్తాన్ లాంటి దేశాలు, అరబ్ కంట్రీస్ కొన్ని దేశాలతో ఏదో సపోర్ట్ ఇప్పించుకొని నోబెల్ శాంతి బహుమతిని తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి కలలు కంటున్నాడు ట్రంప్. సో ఇప్పుడు ఆ కలల్ని నేను సాకారం చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తానంటూ హిలరీ క్లింటన్ చేశారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అవుతున్నాడు అనేది అర్థమవుతుంది హిలరీ క్లింటన్కి కానీ ప్రపంచానికి కానీ. అది ఎలా అనేది మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ముందుగా మీటింగ్ తర్వాత ఎవరేం మాట్లాడారో చూద్దాం. Much, Mr. President. That was very profound, and I will say that I believe we had a very productive meeting. There were many, many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate. And I'll, of course, call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Ratcliffe. Thank you very much. But we have some of our really great leaders. They've been doing a phenomenal job. We also have some tremendous Russian business representatives here. And I think, everybody wants to deal with us. We've become the hottest country anywhere in the world in a very short period of time. And we look forward to that. We look forward to dealing. We're going to try and get this over with. We really made some great progress today. I've always had a fantastic relationship with President Putin, with Vladimir. We had many tough meetings, good meetings. We were interfered with by the Russia hoax. It made it a little bit tougher to deal with, but he understood it. I think he's probably seen things like that during the course of his career. He's seen it all, but we had to put up with the Russia hoax. He knew it was a hoax and I knew it was a hoax, but what was done was very criminal, but it made it harder for us to deal as a country in terms of the business and all of the things that we'd like to have dealt with. But we'll have a good chance when this is over. So just to put it very quickly, I'm going to start making a few phone calls and tell them what happened. But we had an extremely productive meeting and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant, but we have a very good chance of getting there. We didn't. Были весьма обстоятельными и полезными. Хотел бы еще раз поблагодарить моего американского коллегу за предложение приехать на Аляску. Вполне логично встретиться именно здесь, ведь наши страны, хоть нас разделяют океаны,
на самом деле близкие соседи. И я, когда мы встретились, вот, вышли из самолетов, я так сказал: добрый день, дорогой сосед. యా సో ఇది మనం చూస్తున్నాం